నెల్లూరు రూరల్ నియోజకవర్గం అల్లిపురం టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసే కార్యక్రమానికి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు. జిల్లా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎంపీ రూరల్ నియోజకవర్గ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇద్దరు లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. లబ్ధిదారులకు తాళాలు అప్పగిస్తారని లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరయ్యారు. ఇళ్లను అప్పగించేందుకు మరీ కొంత సమయం పడుతుందని అధికారులు చెప్పడంతో అధికారులు ఆగ్రహానికి గురయ్యారు. ఇళ్ల పట్టాలను చించివేసి తమ ఆవేదనను వెళ్లగక్కారు. ఇళ్ల పట్టాల పేరుతో ఎన్నిసార్లు ఎన్ని మీటింగ్లకు పిలిపిస్తారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎంతవరకు న్యాయం చెప్పు? చెప్తున్నారు 30 రూపాయలు లేని వాళ్ళు ఏం పెట్టుకోవాలా? ఆ నుంచి మధ్యలో పడిపోతారు. వాళ్ళు పరిస్థితి జారి పడిపోతారు. అప్పుడేమన్నా పెడతారా? రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. రైట్, ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రూరల్ నియోజకవర్గంలో అల్లీపురంలో ఈ రోజు టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసే కార్యక్రమానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం పిలుచుకునేలో భాగంగా ఒకవైపు రాష్ట్ర ఈ మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తో పాటు జిల్లా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు. ఇటు ఏదైతే మంత్రులు ఉన్నటువంటి ప్రాంతానికి లబ్ధిదారులు భారీ స్థాయిలో చేరుకున్నారు. ఎందుకంటే గత 5 ఏళ్లుగా కూడా టిడ్కో హౌస్ సంబంధించినటువంటి ఇళ్లను ఇటు లబ్ధిదారులకు ఇస్తామని చెప్పి చివరి క్షణాల్లో ఇంకా వాటికి సంబంధించినటువంటి ప్రణాళిక పూర్తి కాలేదంటూ కూడా అనేక ఇబ్బందులకు గురి చేస్తుండటంతో ఈసారైనా కూడా టిడ్కో హౌస్ సంబంధించినటువంటి తాళాలు, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి పత్రాలు లబ్ధిదారులకు ఇస్తామని చెప్పినటువంటి అధికారులు అక్కడికి వచ్చినటువంటి లబ్ధిదారులు నిరాశపరిచారు. ఏదైతే చివరికి ఇటు ఆదిమూలపు సురేష్, మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, అదేవిధంగా ఎంపీగా ఉన్నటువంటి రూరల్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ఎవరైతే ఆదాల ప్రభాకర్ రెడ్డి, సో వాళ్ళ అధ్యక్షతన ఒక 2 నుంచి 5 మందికి మాత్రమే పత్రాలతో పాటు ఏదైతే హౌసింగ్ సంబంధించినటువంటి కాగితాలు, ఓనర్షిప్ కాగితాలతో పాటు వీళ్ళకి సంబంధించినటువంటి తాళాలు అవి ఇవ్వడం జరిగింది. మిగిలిన వారు భారీ స్థాయిలో టిడ్కో హౌసెస్ సంబంధించినటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరూ అక్కడ చేరుకున్నారు. కానీ వాళ్ళందరికీ మాత్రం అధికార యంత్రాంగం ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి మరలా మేము చెప్తాం, మీ హౌసెస్ ఇంకా పూర్తి కాలేదని చెప్పడంతో ఒక్కసారిగా కూడా ఆగ్రహానికి గురయ్యారు. 5 ఏళ్ల కాలంలో ఎన్నిసార్లు మమ్మల్ని పిలిపిస్తారు, మాకు రావాల్సినటువంటి హౌసెస్ ఇంకా మాకు ఇవ్వకపోవడం గల కారణాలు ఏంటంటూ కూడా అధికారులపై మండిపడ్డారు. మాకు ఇవ్వని దానికి ఎందుకు మమ్మల్ని ఏడాదికి పిలిపించి ఈ రోజు మీ సభ విజయవంతంగా ముందుకు తీసుకుపోయే విధంగా మమ్మల్ని వాడుకుంటారంటూ కూడా అక్కడికి వచ్చినటువంటి లబ్ధిదారులు ఒకరైతే అసహనానికి గురైనటువంటి పరిస్థితి మనం చూస్తానే ఉన్నాం. ఎందుకంటే ఒక వ్యక్తి ఎవరైతే లబ్ధిదారుడు ఉంటాడో ఆ లబ్ధిదారుడు తనకు వచ్చినటువంటి హౌసింగ్ సంబంధించినటువంటి పట్టా ఏదైతే ఉంటుందో ఆ పట్టాను కూడా అందరి ముందు కూడా చించి వేస్తూ, నాకు ఈ హౌసెస్ వద్దు, ఈ టిడ్కో హౌసెస్ కోసం 5 ఏళ్లుగా నేను తిరుగుతున్నాను, నేను కట్టిన డీడీ నాకు ఇవ్వలేదు, ఈ రోజు ఈ హౌసెస్ సంబంధించినటువంటి పత్రాలు నాకు ఇస్తారు, ఇల్లు తాళాలు నాకు ఇస్తారంటే ఈ రోజు ఒట్టి పత్రాలు నా చేతిలో పెట్టి ఇళ్ల తాళాలు ఇవ్వడానికి ఇంకా కొంత సమయం పడుతుందని చెప్పడంతో ఒక్కసారిగా కూడా ఆవేదనకు గురయ్యారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఓనర్షిప్ పట్టా ఏదైతే ఉందో ఆ పట్టా పూర్తి స్థాయిలో కూడా అందరూ ముందు కూడా చించేయడంతో ఒక్కసారిగా కూడా అసహనానికి బట్టబయలుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.